సింహరాశి వారికి నమస్కారం. ప్రతిరోజు ఒకేలా ఉండదు మనకి. కొన్ని రోజులు మన జీవితంలో చిన్న మార్పులు తీసుకువస్తాయి. కానీ మరికొన్ని రోజులు మన భవిష్యత్తు దిశనే మార్చేస్తాయి. జూన్ 27 నుంచి 30 వరకు సింహరాశి వారికి అలాంటి సమయమే కనిపిస్తోంది. ఈ 4 రోజుల్లో మీకు ఒక అవకాశం వస్తుంది. దాన్ని గుర్తిస్తే ముందుకు వెళ్తారు. లేకపోతే అది మీ చేతుల్లోంచి జారిపోవచ్చు. ఆ అవకాశం ఏ రంగంలో వస్తుంది, చివర్లో చెప్పే సూచన ఎందుకు చాలా ముఖ్యమో తెలుసుకోవాలి అంటే వీడియోను చివరి వరకు చూడండి. కనకదుర్గమ్మ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ప్రేమించిన వ్యక్తి దూరం అవ్వడం, చెడు ప్రయోగాల నివారణకు, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు మరియు సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా రోజులలో పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8074319700. సింహరాశి వారికి ఈ 4 రోజులు మొత్తం మీద మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు పని, బాధ్యతలు, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మరోవైపు మీలో ఉన్న ధైర్యం, నిర్ణయ శక్తి, న్యాయకత్వ లక్షణాలు మళ్ళీ బలపడే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో తొందరపాటు కాకుండా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా చాలా ముఖ్యం. ముఖ్యంగా మాటల్లో మితంగా ఉండడం, ఖర్చుల్లో నియంత్రణ పాటించడం, కొత్త నిర్ణయాల ముందు ఒకసారి ఆగి పరిశీలించడం అవసరం. మీరు శాంతంగా వ్యవహరిస్తే ఈ 4 రోజులు మీకు నష్టం కలిగించకుండా కొంత ప్రయోజనమిచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో చూస్తే పనిభారం పెరిగినా ఫలితం పూర్తిగా మాత్రం చెడు కాదు. కొంత ఒత్తిడి ఉన్నా మీరు పట్టుదలగా ఉంటే పెండింగ్ పనులు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మీ బాస్, సీనియర్స్, సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మరియు స్పష్టంగా మాట్లాడండి. అవసరం లేని వాదనలు, అహంకారపూరిత మాటలు సమస్యలను పెంచే అవకాశం ఉంది. కానీ మీరు కూల్గా పద్ధతిగా వ్యవహరిస్తే మీ పనితీరు మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. కొత్త బాధ్యతలు వచ్చినా అవి భవిష్యత్తులో గుర్తింపు తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఆర్థిక విషయాల్లో ఈ 4 రోజులు జాగ్రత్త చాలా అవసరం. ఆదాయం పూర్తిగా తగ్గిపోదు, కానీ అనవసరమైన ఖర్చులు రావచ్చు. ఇంటి అవసరాలు, ప్రయాణం, కుటుంబ ఖర్చులు, చిన్న మరమ్మతులు వంటి వాటికి డబ్బు వెచ్చించే పరిస్థితి ఉంటుంది. అందుకే చేతిలో ఉన్న డబ్బును కాస్త సంరక్షించుకొని ఉపయోగించుకోవాలి. అవసరం లేని షాపింగ్, ఆన్లైన్ కొనుగోళ్లు, తాత్కాలిక ఆకర్షణలపై ఖర్చు చేయకుండా ఉంటే మంచిది. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాలనుకుంటే తిరిగి వచ్చే భరోసా లేకుంటే అస్సలే ఇవ్వకండి. బకాయిలు వసూలయ్యే అవకాశం ఉన్నా దానికోసం కొంత సహనం మాత్రం అవసరం. కుటుంబం సంబంధాల పరంగా చూస్తే మాటల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు చెప్పే చిన్న మాట కూడా ఎదుటివారికి గట్టిగా అనిపించవచ్చు. అందుకే కుటుంబంలో పెద్దలతో మరియు జీవిత భాగస్వామితో, సన్నిహితులతో మాట్లాడేటప్పుడు మృదువుగా ఉండాలి. ఏదైనా అసంతృప్తి ఉన్నా వెంటనే బయటకు చెప్పకుండా సరైన సమయంలో సరైన విధంగా చెప్పడం మంచిది. చిన్న అపార్థాలు పెద్దవిగా మారకుండా చూసుకుంటే ఇంటి వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో ఇతరుల భావాలను గౌరవించడం వల్ల మీకు కూడా గౌరవం పెరుగుతుంది. ఇక ఆరోగ్యపరంగా అయితే అలసట, మానసిక ఒత్తిడి, నిద్ర సమస్యలు, శరీర బలహీనత వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంది. పని ఎక్కువగా చేసిన తర్వాత విశ్రాంతి లేకపోతే ఇబ్బంది పెరుగుతుంది. అందుకే మంచి నిద్ర, సరైన ఆహారం, నీరు తగినంత తీసుకోవడం చాలా చాలా అవసరం. బయట ఫుడ్ తగ్గించడం, ఆలస్యంగా తినడం మానుకోవడం మంచిది. తల, కంటి నొప్పులు లేదా నిరంతర ఒత్తిడి అనిపిస్తే శరీరాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి. కాస్త నడక, ధ్యానం, నిశ్శబ్ద సమయం తీసుకుంటే మనసు తేలిక పడుతుంది. ఈ 4 రోజుల్లో మీకు ఒక ముఖ్యమైన సూచన ఏంటి అంటే పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఆవేశాన్ని పక్కన పెట్టాలి. కొత్త పెట్టుబడులు, భాగస్వామ్యాలు, కొత్త ప్రాజెక్టులు, ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో
పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. మీకు సహజంగా ఉండే ఆత్మవిశ్వాసం మంచిదే, కానీ ఈ రోజుల్లో దాన్ని కొంచెం నియంత్రణతో వాడితే ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఎవరో ఏదైనా చెప్పారనే కారణంతో వెంటనే స్పందించకుండా నిజ నిజాలు తెలుసుకోవడం చాలా చాలా ఉత్తమం. ఇక మొత్తం మీద జూన్ 27 నుంచి 30 వరకు సింహరాశి వారికి ఇది చాలా ఆలోచనతో నడవాల్సిన సమయం. పనిలో శ్రమ ఉంటుంది, కానీ ఫలితం రానిది కాదు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, కానీ నియంత్రిస్తే సమస్య కాదు. సంబంధాల్లో కొంత సున్నితత్వం అవసరం, కానీ శాంతంగా ఉన్నట్లయితే వాతావరణం చక్కబడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి మాటల్లో నెమ్మదిగా, నిర్ణయాలలో జాగ్రత్తగా ఉంటే ఈ 4 రోజులు మీరు సమతౌల్యంగా దాటేయగలరు. ఇక ఈ 4 రోజుల్లో ఇంకా సున్నితంగా ఉండాలి అంటే మీరు చేసే పరిహారాలు ఏంటి అంటే, రోజు ఉదయం సూర్యుడికి నీటితో ఆర్ఘ్యం ఇవ్వండి. ఆదిత్య హృదయం లేదా ఓం సూర్యాయ నమః జపించడం మంచిది. ఆదివారం రోజు ఎరుపు పూలు, ఎరుపు వస్తువులు దానం చేయండి. గోశాలలో సేవ చేయడం లేదా గోమాతకు ఆహారం పెట్టడం శుభప్రదం. పేదలకు అన్నదానం లేదా నీటి దానం చేయండి. ముఖ్య పనులను సూర్యోదయం తర్వాత ప్రారంభించడం మంచిది. దేవాలయంలో సూర్యనారాయణ స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని దర్శించడం చెయ్యండి. ఈ 4 రోజులు మీకు వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్లో జై సూర్యదేవ అని రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి రాశి ఫలాలు ప్రతిరోజు చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.